భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికి కూడా ఒక రకమైన యుద్ధం జరుగుతూనే ఉంది. అది ఇన్ఫర్మేషన్ వార్‌గానే చెప్పుకోవచ్చు మనం. సో, ఒక పక్క మనం ప్రపంచవ్యాప్తంగా మన వెర్షన్‌ని వినిపించడానికి 7 బృందాల్ని రెడీ చేశారు. మొత్తం 59 మందితో కూడిన 7 బృందాలు 35 దేశాలకు వెళ్ళి మన అభిప్రాయాల్ని, మన విషయాల్ని దాదాపు 10 రోజుల పాటు చెప్పబోతున్నారు. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ గూడా ఆల్ పార్టీ బృందాలను ఏర్పాటు చేసి, వాళ్ళు గూడా కొన్ని దేశాలకు వెళ్లి వాళ్ళ వెర్షన్‌ని చెప్పబోతున్నారు. ఇప్పుడేమవుతుందంటే ఇండియాలో అనేక విషయాల్ని మిలిటరీ అధికారులు బయటపెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఒక సంచలనమైన విషయాన్ని బయటపెట్టారు. అదేందంటే షాహీన్ అణుబాంబు ని ఇండియా మీద ప్రయోగించాలని పాకిస్తాన్ అనుకున్నది అనే వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి షాహీన్ అణుబాంబు? దీని రేంజ్ ఎలా ఉంటది? దీని కెపాసిటీ ఏంటి? ఇది నిజంగానే వేసుంటే మనకు జరిగే నష్టం ఎలా ఉంటది? ఈ విషయాలు మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా షాహీన్ అనేది అణుబాంబు కాదు నిజానికి. షాహీన్ అనేది ఏందంటే మిస్సైల్ అనమాట. బాలిస్టిక్ మిస్సైల్. దీన్ని ఎంఆర్‌బీఎం అని చెప్తుంటారు. అంటే మిడ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్. ఈ మిసైల్ అనేది ఈ వార్ హెడ్స్‌ని గానీ, లేకపోతే నార్మల్ అంటే నా న్యూక్లియర్ హెడ్స్‌ని గానీ, లేదా వార్ హెడ్స్‌ని గానీ క్యారీ చేస్తుంది. క్యారీ చేసి ఇది దాన్ని రిలీజ్ చేస్తుంది. అది వచ్చి మన భూభాగాల మీద అటాక్ చేస్తాయి. ఇది బేసిక్‌గా. మిసైల్స్ అనమాట ఇవి. షాహీన్ అనేది వాళ్ళకి అత్యుత్తమ మిసైల్ వాళ్ళ దగ్గర ఉంది. ఈ షాహీన్‌లో గూడా మళ్ళీ ప్రధానంగా 3 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి షాహీన్ 1. షాహీన్ అంటే అర్థం ఫాల్కన్ అంటాం. ఫాల్కన్ అంటే గద్ద. గద్దలో ఒక రకాన్ని షాహీన్ అని పిలుస్తారు పాకిస్తాన్‌లో. దాని సింబల్‌గా అది పెట్టారు. సో, ఈ షాహీన్ 1 రేంజ్ వచ్చి 650 కిలోమీటర్ల నుంచి 900 కిలోమీటర్ల వరకు షాహీన్ 1 రేంజ్ ఉంటది. అంటే మన నార్త్ ఇండియా అండ్ సెంట్రల్ ఇండియా మీద అటాక్ చేయొచ్చనమాట ఈ రేంజ్‌లో. సో, దీని పేలోడ్ వచ్చి 1000 కేజీలను కూడా ఇది క్యారీ చేయగలదు. మన న్యూక్లియర్ వార్ హెడ్ అయితే 15-35 కిలో టన్స్ అంటారు. కిలో టన్స్‌ని అది క్యారీ చేయగలదనమాట. సో, ఇది 1999లో దీన్ని వీళ్ళు సిద్ధం చేశారు. పాకిస్తాన్ ఏం చెప్పుకుంటుందంటే ఇది మా ఇండిజినస్‌గా మేమే తయారు చేసాం. పాకిస్తాన్ నేషనల్ డెవలప్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఇది రెడీ చేసామని చెప్తారు గానీ, దీని వెనక చైనా టెక్నాలజీ ఉందని అందరికీ తెలిసిన విషయమే. చైనాలోకి సంబంధించి DF-11 అండ్ DF-25 మిసైల్స్ ఉన్నాయి. ఆ మిసైల్ టెక్నాలజీనే ఈ షాహీన్ టెక్నాలజీలో కూడా వాడారనేది మనకొస్తున్న వార్త. సో, ఇది షాహీన్ 1. షాహీన్ 2 వచ్చి దీని రేంజ్ ఇంకా ఎక్కువ. 1500 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్ల వరకు కూడా దీన్ని వేయొచ్చనమాట. దీని పేలోడ్ 700-1200 కేజీలు వరకు పేలోడ్ ఉంటది. అంటే అంత వెయిట్ ఉన్న వార్ హెడ్‌ని అది తీసుకెళ్ళగలదు. రిలీజ్ చేయగలదు. సో, ఇది 2010 నుంచి ఆపరేషన్‌లోకి వచ్చింది. ఏది షాహీన్ 2. ఇక అన్నిటికంటే చాలా పవర్‌ఫుల్ వచ్చి షాహీన్ 3. ఇది 2750 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అంటే ఆల్మోస్ట్ మన ఇండియా ఇప్పుడు మన హైదరాబాదు ఇంటర్నేషనల్ బార్డర్‌కి పాకిస్తాన్‌కి మనకి ఇంటర్నేషనల్ బార్డర్ 3323 కిలోమీటర్లు ఉంటది. ఈ ఇంటర్నేషనల్ బార్డర్‌కి హైదరాబాదు 1500 కిలోమీటర్ల దూరంలో ఉంటది. సో, దీని రేంజ్ ఎంత? 2750 కిలోమీటర్లు. అంటే మొత్తం సౌత్ ఇండియా, మొత్తం హోల్ ఇండియా ఇంక్లూడింగ్ సౌత్ ఇండియా. చాలామంది ఏమనుకుంటారు, సౌత్ ఇండియాకి ఏం కాదు, సెంట్రల్ ఇండియా లేకపోతే నార్త్ ఇండియాకి అటాక్ అవుతుంది తప్ప సౌత్ ఇండియాకి అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ అదేమి లేదు. ఈ న్యూక్లియర్ వార్ హెడ్ ఈ మిసైల్ ద్వారా షాహీన్ 3 మిసైల్ ద్వారా వేయగలిగితే న్యూక్లియరే వేయాల్సిన పని లేదు. వేరే వార్ హెడ్స్ వేసినా కూడా మన సౌత్ ఇండియా ఇంక్లూడింగ్ హైదరాబాద్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే షాహీన్ 3కి ఆ కేపబిలిటీస్ ఉన్నాయి. 2750 కిలోమీటర్ల వరకు కూడా ఇది వెళ్ళగలదు. ఇది కూడా 700-1000 కిలోల బరువుని తీసుకెళ్ళగలదనమాట. రిలీజ్ చేయగలదు. అంటే ఇవన్నీ ఎందుకంటే ఒక డెటరెన్స్ అంటారు. అంటే మా దేశం మీద మీరు కన్వెన్షనల్ ఆల్ ఔట్ వార్ డిక్లేర్ చేస్తే మేము న్యూక్లియర్ వార్ హెడ్స్‌ని ఏస్తామని.
ఇప్పుడు మనకు వస్తున్న వార్త ఏంటంటే ఈ బాలిస్టిక్ మిడ్ రేంజ్, ఇప్పుడు నేను చెప్పింది మూడిట్లో ఎంఆర్బిఎం అంటారు, మిడ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ని ప్రయోగించారు. అది న్యూక్లియర్ వెపన్ క్యాపబిలిటీస్ దానికి ఉన్నాయి, అంటే అది తీసుకెళ్ళగలదు. అట్లాంటి దాన్ని వాళ్ళు టెస్టింగ్ కోసం న్యూక్లియర్ వార్ హెడ్ తీసుకురాలేదు, కానీ న్యూక్లియర్ వార్ హెడ్ తీసుకొని కూడా మనం ఎలా అటాక్ చేయొచ్చు అనేది ఒక టెస్టింగ్ కోసం వాళ్ళు భారత్ మీద వేశారనేది ఒక అభిప్రాయంగా చెప్తున్నారు. దాన్ని మేము కూల్చేసామని నిన్ననే మిలిటరీ అధికారులు కొంతమంది ఆ డెబ్రీ అంటారు, ఆ కూల్చిన శిథిలాల వీడియోలను కూడా వాళ్ళు ఫోటోల్ని, వీడియోల్ని, శాటిలైట్ ఇమేజెస్ని వాళ్ళు రిలీజ్ చేశారన్నమాట. సో దీన్ని మన వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారంటే, వీళ్ళకి ముందుగానే ఇంటెలిజెన్స్ నెట్వర్క్ యాక్టివ్గా ఇండియాలో ఉండడం వల్ల వాళ్ళు ఎటువంటివి ప్రయోగించబోతున్నారనేది మన ఇంటెలిజెంట్ నెట్వర్క్స్, మన రాడార్స్ పసిగట్టడం వల్ల మన S-400 అండ్ ఆకాష్, S-400 ఏమో మనం రష్యా నుంచి తీసుకున్నాం, ఆకాష్ ఏమో మనం ఇండిజినస్గా డెవలప్ చేస్తాం. మన హైదరాబాద్లో కూడా దానికి సంబంధించిన టెక్నాలజీని చాలా మంది అందించారనమాట. ఇక్కడ కూడా DRDO కూడా దానికి హెల్ప్ చేసింది. సో ఆకాష్ ఇది తర్వాత మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400